హాయ్ అండి. ఎలా ఉండారు? బాగుండారా? నేను బాగున్నానండి. ఈరోజు లక్ష్మీ రెసిపీలో చూసారా, ఒక ఆయుర్వేదిక్‌ది మంచి మెడిసిన్ చేసుకుంటున్నామండి. ఇది భావన అల్లం అంటారు. దీన్ని చేసుకోవడం వల్ల దీన్ని తింటే గ్యాస్ట్రిక్ ఉండదు. మళ్ళీ అరుగుదల లేకుండా ఉంటుంది కదండి. ఎవరన్నా కొంతమంది భోజనం చేసిన వాళ్ళకి జీర్ణమే అవ్వదు. ఉత్తర పుల్ల పుల్ల తేంపులు వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటారు. అట్లా వాళ్ళకి ఇది వాయు నొప్పులకు కూడా చాలా బాగా మంచి పని చేస్తుందండి. జీర్ణశక్తి బాగా పెంచుతుంది. ఇంకేముందండి, తినిండే ఫుడ్ అంతా బాగా జీర్ణం అయితే అంతకన్నా ఆరోగ్యం ఏం కావాలి. టైంకి తినిందంతా రోజు కరెక్ట్గా జీర్ణం అయితే చాలా ఎన్నో రోగాలు నయమవుతాయండి. అందుకని ఈ భావన అల్లం చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో ఏమనేది చెప్తాను. ఇది ఫస్ట్ క్లీన్ చేసుకోవాలండి. బాగా కడిగేసి దీనిపైన స్కిన్ తీసేయాల. స్కిన్ తీసేసి కడగాల. చూసారా, నేను ఒక 1/4 కేజీ అంతా అల్లం తీసుకున్నానండి. 1/4 కేజీ అంటే 1/4 కేజీ అంతా నేను అల్లం తీసుకున్నాను. నిమ్మకాయలు 1/4 కేజీ తీసుకుంటే ఒక 6 నిమ్మకాయలు వేస్తే చాలండి. నేను అనేసి పెట్టాను. చూసారా, 1/4 కేజీ తీసుకున్నాను నేను అల్లము. నిమ్మకాయలు వచ్చి 10 ఉన్నాయండి. 10 నిమ్మకాయలు ఉన్నాయి. చిన్నవి అయితే మీరు ఒక 12 కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 10 తీసుకున్నా. 1/4 కేజీ అల్లానికి 1/2 కేజీ అల్లానికి 10 నిమ్మకాయలు వేస్తున్నా. మళ్ళీ జీలకర్ర అండి, ఇది చూసారా జీలకర్ర. మళ్ళీ ఇది సైంధలం ఉప్పు అండి, ఇది పింక్ ఉప్పు, నార్మల్ సాల్ట్ కాదు, మరి కల్లుప్పు కూడా కాదు. ఇది పింక్ ఉప్పు ఆయుర్వేదిక్ అంగళ్ళ దొరుకుతుంది. ఇది నార్మల్ అంగళ్ళ కూడా దొరుకుతుంది. మీకు అకస్మాత్ తెలియలేదంటే మీరు ఆయుర్వేద అంగళ్ళ కూడా తీసుకోవచ్చు. ఇది చాలా మంచి బెనిఫిట్లు ఉండే ఉప్పు అండి. చాలా హెల్దీ. సోడియం